హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మన కిచెన్లో అయితే పాలక్ ఆలు కర్రీ అయితే చేసుకోబోతున్నాము. దీనికోసం ముందుగా మనం పాలకూరని తీసుకొని వాటర్లో అయితే ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. అది కుక్ అయిన తర్వాత మనం దీన్ని స్ట్రైనర్లోకి అయితే మార్చేసుకుందాం. నీళ్ళన్నీ వడకట్టేసి ఈ నీళ్ళని అయితే పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్రీలో మనం మళ్ళీ వాటర్ అనేది యూజ్ చేస్తాం కదా, దానికైతే ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్రని అయితే వేసుకుంటున్నాను. ఇంకెలాంటి మసాలాలు ఏమీ అవసరం లేదన్నమాట. మనం సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోనే ఒక కప్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము. ఒక పెద్ద ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. నేను చేసే కర్రీకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు మనకి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 80% ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇందులోకి ఇప్పుడు ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని అయితే వేసేసుకుందాం. ఎందుకంటే ఆలూలు కూడా ఫ్రై అయ్యేలోగా మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అదే పూర్తిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆలు వేస్తే ఆనియన్స్ అనేది మాడిపోతాయి. అదే ఆనియన్స్ 50% ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకుంటే ఆలు ఫ్రై అయ్యేలోగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీ చపాతీ, పుల్కా, రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో పన్నీర్ పాలక్ కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకైతే మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మసాలాలు అయితే వేసుకుందాము. ఇందులో నేను ధనియాల పొడి, గరం మసాలా, కారం అయితే వేసుకుంటున్నాను. పసుపు కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. అంతే, ఇంకా ఎక్కువగా అయితే ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదు. ముందైతే పసుపు వేసుకున్నాను. ఇదైతే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పసుపు అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా అయితే కారం అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, అందుకనేసి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలు పాలక్ కర్రీ తిన్నారా? మీకు ఏ కర్రీ అంటే ఇష్టం చపాతీలోకి? మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా స్ట్రైనర్లో తీసి పెట్టుకున్నాం కదా పాలకూరని, దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాం అన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఈ ఆలూస్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇలా పేస్ట్ వేసుకున్నాం కదా, దీన్ని అయితే బాగా కలిపేసేసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకుందాం అన్నమాట. ఎందుకంటే పాలకూర కొద్దిగా ఫ్రై అయ్యి బాగుంటుంది. ఆ పాలకూరలో ఒక ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. మనం బాయిల్ చేసినప్పుడే దాదాపుగా ఆ ఫ్లేవర్ అంతా అయితే పోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మగ్గించుకుందాము. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. చూసారా, పాలకూర అనేది మగ్గేసి ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. మామూలుగా ఇలాంటి కర్రీస్లో ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకుంటారు టేస్ట్ కోసం. మనం ఆయిల్ తక్కువగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పాలకూరని ఉడికించుకున్నప్పుడు కొన్ని వాటర్ ఉంచాం కదా పక్కన, ఆ వాటర్ని అయితే ఇలా వేసేసుకుంటున్నాను. నేను ఆ వాటర్ని అయితే పడేయలేదన్నమాట. మన కర్రీలోకి అవసరమైనన్ని వాటర్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నవి పడేసుకోవచ్చు. మన గ్రేవీకి సరిపడా, కన్సిస్టెన్సీకి సరిపడన్ని వాటర్ అయితే వేసుకుందాము. ఆ వాటర్ వేసిన తర్వాత కూడా ఈ కర్రీ అనేది బాగా కుక్ అవ్వాలన్నమాట. వాటర్ అనేది బాగా ఇంకిపోయేంత వరకు కుక్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా ఇవి పుల్కా బండి ఉంటుంది కదా రోడ్ సైడు, వాళ్ళ దగ్గర తింటూ ఉంటాము పాలకూర కర్రీని. మామూలుగా మనము ఇంట్లో ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారా, మొత్తం కుక్ అయ్యేసరికి మనం ఆయిల్ కొంచెం వేసినా కూడా పైన ఎలా తేలుతుందో
అంచుల్లో కనిపిస్తుంది కదా మీకు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇందులో ఎక్కువగా ఎలాంటి మసాలాలు ఏమీ కూడా వేయలేదన్నమాట. ఒకసారి సాల్ట్ చూసుకొని కావాలంటే ఈ స్టేజ్లోనే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేమైతే ఈ పాలకూర కర్రీని జొన్న రొట్టెల్లోకి అయితే చేసుకున్నాము. చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.